హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మీలో ఎవరైనా ఈ 2026 సంవత్సరంలో లక్ష లోపు ఆన్ రోడ్ ప్రైస్తో వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అంటే బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, అందులోనూ టీవీఎస్ కంపెనీ నుంచి కానీ లేదా హీరో కంపెనీ నుంచి కానీ కొనాలని ప్లాన్ చేస్తుంటే మీ అందరి కోసం ఈ కంపారిజన్ వీడియో చేస్తున్నాను. మీ అందరూ తెలుసు, రీసెంట్లీ టీవీఎస్ వాళ్ళు ఆర్బిటర్ V1 అనేసి ఒక బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ చేశారు, విత్ బ్యాస్ వితౌట్ బ్యాస్ అనేసి. సో దానికి సంబంధించి ఆ లాంచ్ చేసిన తర్వాత హీరో వీదాలో వచ్చేసి వీదా VX2 Go ఉంది కదా, 2.2 కిలోమీటర్ మోడల్. సో దీనికి కంపెనీ అయితే వస్తుంది, ఎందుకంటే ఇంచుమించు రెండు సేమ్ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి రెండింటికి బ్యాస్ ఆప్షన్ ఉంది, అందులోనూ సేమ్ ప్రైస్ ఉంది, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఆ విధంగా చూసుకుంటే రెండిట్లో ఏది కొనాలనేసి కన్ఫ్యూజన్ మీకు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీ అందరి కోసం మీ కన్ఫ్యూజన్ క్లియర్ చేద్దాం ఉద్దేశంతో ఈరోజు ఈ కంపెనీ వీడియో చేస్తున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి టీవీఎస్ ఆర్బిటర్ V1 వర్సెస్ వీదా VX2 Go 2.2 కిలోమీటర్ యొక్క డీటెయిల్డ్ కంపారిజన్ వీడియో అయితే చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లాస్ట్లో మీరు ఈ రెండిట్లో ఏది కొంటారో కింద కామెంట్స్లో కామెంట్ అయితే చేయండి. లెట్స్ గో ఫ్రెండ్స్. ఫస్ట్ కంపారిజన్లో భాగంగా ఫస్ట్ ప్రైస్ అయితే చూద్దాము. ప్రైస్ చూసిన తర్వాత మిగతా అయితే చూద్దాము. ప్రైస్ పరంగా చూసుకుంటే రెండు మోడల్స్ వీదా VX2 Go 2.2 కానీ టీవీఎస్ ఆర్బిటర్ V1 చూసుకుంటే రెండు కూడా ఎక్స్షోరూమ్ ప్రైజెస్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 85,000 రూపీస్ అయితే ఉంది ఎక్స్షోరూమ్ ప్రైస్. ఇది ఆంధ్ర ప్రైస్ విషయానికి వస్తే ఒక 15,000 దాకా అయితే ఎక్స్ట్రా అయితే వేసుకోండి. ఇప్పుడు చెప్పిన ఎక్స్షోరూమ్ ప్రైస్ కూడా ఈ 2026 మార్చ్ 31 వరకే ఉంటుంది. ఆ తర్వాత సబ్సిడీ అనేది ఉండదు కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ సబ్సిడీని కంటిన్యూ చేస్తే ఇదే ప్రైస్ ఉంటుంది. సబ్సిడీ తీసేస్తే ఏం ప్రైజెస్ ఉన్నాయి మళ్ళీ ఆ తర్వాత కొత్త వీడియోస్లో అయితే అప్డేట్ అయితే చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది సబ్సిడీ ఉన్న ప్రైజెస్ ఇవి. ఇప్పుడు చెప్పిన ఈ ప్రైస్ వచ్చేసి వితౌట్ బ్యాస్ ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాస్ అంటే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ అనే ఆప్షన్ తీసుకుంటే మీరు ప్రైస్ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి వీదా VX2 వచ్చేసి 45,000 రూపీస్ అయితే ఉంది ఎక్స్షోరూమ్ ప్రైస్. అదే ఆర్బిటర్ V1 వచ్చేసి 50,000 రూపీస్ అయితే ఉంది విత్ బ్యాస్. సో మీరు బ్యాటరీ ప్రైస్ పే చేయకుండా ఓన్లీ బండి ప్రైస్ పే చేసి మీరు వెహికల్ అయితే తీసుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళు కొన్ని ప్లాన్స్ అయితే చెప్తారు, దాని తగ్గట్టుగా మీరు ఎవ్రీ మంత్ సమ్ అమౌంట్ అయితే పే చేయాలి, మీరు తిరిగేదాన్ని బట్టి, మీరు సెలెక్ట్ చేసుకునే ప్లాన్ బట్టి. ఇది విత్ బ్యాస్ ప్రైజెస్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే, బిల్డ్ క్వాలిటీ పరంగా రెండు కూడా మంచి కంపెనీసే, బాగానే ఉన్నాయి. బట్ ఏమంటే ఆర్బిటర్తో పోల్చుకుంటే వీదా VX2 Goలో వచ్చేసి కొంచెం బెటర్గా అయితే ఉంది బిల్డ్ క్వాలిటీ నా పరంగా అయితే. అండ్ డిజైన్ విషయానికి వస్తే రెండిట్లో చూసుకుంటే వీదా VX2 Go వచ్చేసి ఒక పెట్రోల్ స్కూటర్ ఎలాగైతే ఉంటుందో సింపుల్ డిజైన్ అయితే ఉంది. ఆర్బిటర్ V1 వచ్చేసి కొత్త డిజైన్ ఇది, బాక్సీ టైప్ డిజైన్ అయితే ఉంది. అండ్ కలర్స్ విషయానికి వస్తే వీదా VX2 Goలో వచ్చేసి 6 కలర్స్ ఆప్షన్ అయితే ఉంది. ఆర్బిటర్ V1లో వచ్చేసి ఓన్లీ 2 కలర్స్ అయితే ఉన్నాయి ప్రెజెంట్. మేబీ ఫ్యూచర్లో ఎక్స్ట్రా కూడా తీసుకురావచ్చు అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాటరీ విషయానికి వస్తే, బ్యాటరీ చాలా ఇంపార్టెంట్ కంపారిజన్ ఫ్రెండ్స్. బ్యాటరీ వచ్చేసి VX2 Goలో వచ్చేసి 2.2 కిలోమీటర్ బ్యాటరీ అయితే ఉంది. ఇది రిమూవల్ బ్యాటరీ, గుర్తుపెట్టుకోండి. మీకు ఎవరైనా సరే అపార్ట్మెంట్స్లో ఉంటే కూడా పైకి తీసుకెళ్ళి ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. బట్ ఏమంటే ఇంట్లో హాల్లో చేయొద్దండి, మోస్ట్లీ బయట అయితే ఛార్జింగ్ చేసుకునే ట్రై చేయండి, అంటే బాల్కనీ కానీ వరండాలో కానీ పెట్టినకైతే ట్రై చేయండి. అదే ఆర్బిటర్ V1 వచ్చేసి 1.8 కిలోమీటర్ ఫిక్స్డ్ బ్యాటరీ అయితే ఇచ్చారు. రెండు బ్యాటరీస్ కూడా లిథియం అండ్ NMC కెమిస్ట్రీ అయితే వస్తున్నాయి. సో ఇది బ్యాటరీ రిలేటెడ్గా మీరు చూస్తే వీదా VX2 Goకే బ్యాటరీ అనేది ఎక్కువ ఉంది. బట్ రేంజెస్ విషయానికి వస్తే రేంజెస్ కూడా అబ్జర్వ్ చేస్తే ఇంచుమించు రెండు మోడల్స్ కూడా వీదా VX2 Go కానీ ఆర్బిటర్ V1 కానీ ఆల్మోస్ట్ 60 నుంచి 65 కిలోమీటర్స్ ట్రూ రేంజ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది, 100% ఛార్జింగ్ గాను. మీరు ఒక 50 స్పీడ్లో కానీ 45 స్పీడ్లో డ్రైవ్ చేస్తే. ఛార్జింగ్ టైం విషయానికి వస్తే వీదా VX2 Goలో వచ్చేసి 580 వాట్ ఛార్జ్ అయితే ఇస్తున్నారు. 0 to 80% 2 hours 41 మినిట్స్లో ఛార్జ్ చేయొచ్చు. 0 to 100% వచ్చేసి 3 hours 53 మినిట్స్లో అయితే ఛార్జ్ చేయొచ్చు అని చెప్తుంది కంపెనీ. ఆర్బిటర్ V1 వచ్చేసి 650 వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఏదైతే iQube సిరీస్లో 650 వాట్ ఛార్జర్ ఉందో అదే ఛార్జర్ ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నారు. 0 to 80% వచ్చేసి 2 hours 20 మినిట్స్లో ఛార్జ్ చేయొచ్చు. అండ్ 0 to 100% కంపెనీ చెప్పలేదు, కానీ మోస్ట్లీ 3.5 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ పరంగా చూసుకుంటే రెండిట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ మీకు వీదా VX2 Goకి మాత్రమే ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంది. దట్టు ఏథర్ గ్రిడ్స్ కూడా సపోర్ట్ అయితే చేస్తాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ కంపారిజన్ వచ్చేసి మోటార్. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ కంపారిజన్, ఎందుకంటే మీరు టీవీఎస్ ఆర్బిటర్ V1 కొనాలా లేదా వీదా VX2 Go కొనాలా అని మేజర్గా డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఇది. మోటార్ విషయానికి వస్తే వీదా VX2 Goలో వచ్చేసి PMSM వీల్ మౌంటెడ్ మోటార్ అయితే ఇస్తున్నారు. పీక్ పవర్ వచ్చేసి 6 కిలోవాట్ అయితే ఉంది. అదే ఆర్బిటర్ V1కి వస్తే BLDC హబ్ మోటార్ అయితే ఇస్తున్నారు. పీక్ పవర్ వచ్చేసి 2.5 కిలోవాట్ అయితే ఉంది, చాలా తక్కువ. ఇది పర్ఫార్మెన్స్ అయితే చూసుకుంటే కూడా ఆర్బిటర్తో పోల్చుకుంటే వీదా VX2 Goలో చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఏమంటే మీరు ఆర్బిటర్ చూసుకుంటే వీళ్ళు ఓన్లీ మేజర్గా సిటీ పర్పస్ని టార్గెట్ చేసి తీసుకొచ్చారు కాబట్టి మీకు అంత పర్ఫార్మెన్స్ అవసరం ఉండదు, సిటీలో అంత ఫాస్ట్గా వెళ్ళరు అనే ఉద్దేశంతో వీళ్ళు తక్కువ పర్ఫార్మెన్స్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాటరీ 1.8 కిలోమీటర్ ఆర్బిటర్లో
వీదా వీఎక్స్ గోలో 2.2, కానీ రేంజ్ అయితే సేమ్ అని చెప్పాను కదా. మెయిన్ రీజన్ అదే. ఇక్కడ మీకు మోటార్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకు రేంజ్ అనేది 60-65 వస్తుంది. ఇక్కడ బ్యాటరీ తక్కువ ఉన్న మోటార్ పర్ఫార్మెన్స్ తక్కువ ఉంది కాబట్టి రేంజ్ ఇంచుమించు సేమ్ రేంజ్ ఛాన్స్ అయితే ఉంటుంది. సో నేను ఫ్యూచర్లో కుదిరితే 2 మోడల్స్కి రేంజ్ టెస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వెహికల్స్ చూస్తున్నా కానీ మనకు ఇక్కడ సపోర్ట్ అయితే పెద్దగా లేదు కాబట్టి రేంజ్ టెస్ట్ చేయలేకపోతున్నా. సో చూద్దాం, వెహికల్స్ దొరికితే ఖచ్చితంగా అయితే రేంజ్ టెస్ట్ ప్లాన్ అయితే చేస్తాను. సో ఇది మోటార్ పరంగా పిఎంఎస్ఎం మోటార్ వస్తుంది వీదా వీఎక్స్ గోలో. బిఎల్డిసి అప్ మోటార్ అయితే వస్తుంది టీవీఎస్ ఆర్బిటర్ V1లో. నెక్స్ట్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే వీదా వీఎక్స్ గోలో వచ్చేసి 70 km/h టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. అండ్ ఆర్బిటర్ V1లో 68 km/h టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. మోడ్స్ విషయానికి వస్తే వీదా వీఎక్స్ గోలో వచ్చేసి ఎకో ఆన్ రైడ్, ఆర్బిటర్ V1లో వచ్చేసి ఎకో ఆన్ సిటీ అయితే ఉంది. రివర్స్ మోడ్ ఆప్షన్ రెండింటిలో ఉంది. ఈ రెండింటిలో ఇంకొక కంపారిజన్లో పరంగా ఒక డిఫరెన్స్ అయితే ఉంది. అదేంటి అంటే వీదా వీఎక్స్ గోలో క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ లేదు, టీవీఎస్ ఆర్బిటర్లో క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ అయితే ఉంది. ఇది ఒక అడ్వాంటేజ్ అయితే అవుతుంది. బూట్ స్పేస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ వీదా వీఎక్స్ గోలో వచ్చేసి 33 లీటర్స్ అయితే వస్తుంది. ఆర్బిటర్ V1లో 34 లీటర్స్ అయితే వస్తుంది. రెండింటికి బూట్ స్పేస్ సఫిషియెంట్ బూట్ స్పేస్. అండ్ రెండింటిలో ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. అదేంటి అంటే ఫ్రంట్ గ్లవ్ బాక్స్ అయితే రెండింటిలో అయితే వస్తున్నాయి, మిస్ అయితే అవ్వలేదు. సో గ్లవ్ బాక్స్ పరంగా ఉంది కాబట్టి మీరు సెల్ ఫోన్ కానీ ఏదైనా చిన్న చిన్న థింగ్స్ పెట్టుకోవాలంటే చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే వీదా వీఎక్స్ గోలో 155 mm, ఆర్బిటర్ V1లో వచ్చేసి 165 mm. సో వీదా వీఎక్స్ గోలో తక్కువ ఉంది కాబట్టి ఎక్కడైనా సరే పెద్ద బ్రేకర్స్ వస్తే తగిలే ఛాన్స్ అయితే ఉంది. ఆర్బిటర్కి ఆ ప్రాబ్లం అయితే ఉండదు. వీల్స్ విషయానికి వస్తే వీదా వీఎక్స్ గోలో వచ్చేసి ఫ్రంట్ టు బ్యాక్ 12 ఇంచ్ డ్యూయల్ అలా వీల్స్ అయితే ఇవ్వడం జరిగింది. డ్యూయల్ డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. నెక్స్ట్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ వచ్చేసి షాక్ అబ్జర్వర్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదే టీవీఎస్ ఆర్బిటర్ V1 విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి 14 ఇంచ్ అలా వీల్ అయితే ఇచ్చారు, బ్యాక్ వచ్చేసి స్టీల్ వీల్ ఇవ్వడం జరిగింది. అది 12 ఇంచ్ వీల్ ఇది గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ 14 ఇంచ్ వీల్ ఇవ్వడం వల్ల ఎక్కడైనా సరే కొన్ని బంప్స్ ఉంటే మనకు అంత ఇంపాక్ట్ అయితే ఉండదు, చిన్న చిన్న బంప్స్కి అయితే ఇంపాక్ట్ అయితే ఉండదు. నెక్స్ట్ బ్రేకింగ్ విషయానికి వస్తే డ్యూయల్ డ్రమ్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ వచ్చేసి డ్యూయల్ షాక్ అబ్జర్వర్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. సస్పెన్షన్ కంపారిజన్ విషయానికి వస్తే వీదా వీఎక్స్ గోతో పోల్చుకుంటే నాకు టీవీఎస్ ఆర్బిటర్లోనే సస్పెన్షన్ అయితే కొంచెం బెటర్గా అయితే అనిపించింది. నాకు ఈ 2 బండ్లు నడిపి చూసినాం కాబట్టి సో సస్పెన్షన్ పరంగా ఆర్బిటర్ అయితే బెటర్ అనిపించింది. నెక్స్ట్ సీట్ లెంత్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ రెండింటిలోనూ సీట్ లెంత్ చాలా సఫిషియంటే. బట్ ఆర్బిటర్తో పోల్చుకుంటే వీదా వీఎక్స్ గోలో సీట్ లెంత్ కొంచెం అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుంది. గ్రాబ్ హ్యాండిల్ కూడా బ్యాక్ సైడ్ అయితే హైట్ అయితే వచ్చింది. బట్ ఇప్పుడు వచ్చే మోడల్స్లో టీవీఎస్ ఆర్బిటర్ V1కి వచ్చేసి గ్రాబ్ హ్యాండిల్ హైట్ ఇచ్చే మోడల్స్ వస్తున్నాయి, ఫ్లాట్గా ఉన్నాయో తెలియదు కాబట్టి సో గ్రాబ్ హ్యాండిల్ పరంగా కొంచెం అడ్వాంటేజ్ అయితే వీదా వీఎక్స్ ప్లస్లో అయితే వీదా వీఎక్స్ గోల్ అయితే ఉంది. సిట్టింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే రెండింటిలోనూ సిట్టింగ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది, ఏం ప్రాబ్లం లేదు. డబుల్స్లో కూడా చాలా కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు. లేడీస్ కూర్చున్నా కూడా 2 మోడల్స్లో చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. డిస్ప్లే విషయానికి వస్తే వీదా వీఎక్స్ గోలో 4.3 ఇంచెస్ LCD డిస్ప్లే అయితే ఇస్తున్నారు, కలర్ డిస్ప్లే ఇది. అదే నెక్స్ట్ టీవీఎస్ ఆర్బిటర్ V1లో వచ్చేసి 5.5 ఇంచెస్ LCD డిస్ప్లే ఇస్తున్నారు, ఇది కూడా కలర్ డిస్ప్లేనే. వీదాతో పోల్చుకుంటే ఆర్బిటర్లో డిస్ప్లే కొంచెం అంతగా అయితే అనిపించదు, బట్ ఇన్ఫర్మేషన్ పరంగా సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. నాకు డిస్ప్లే పరంగా ఆర్బిటర్తో కన్నా వీదా డిస్ప్లేనే బెటర్ అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ ఇంకా ఇన్ఫర్మేషన్ పరంగా చూసుకుంటే అన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఇస్తాయి దీంట్లో. 10/10 నావిగేషన్ ఉంటుంది రెండిట్లోనూ. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆర్బిటర్లో చూసుకుంటే కొన్ని ఎక్స్ట్రా స్మార్ట్ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు వీదాతో పోల్చుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఆటో హిల్ హోల్ తీసుకొచ్చారు, తర్వాత నెక్స్ట్ క్రాష్ ఫాల్ అలర్ట్ అనేది తీసుకొచ్చారు. నోటిఫికేషన్స్ పరంగా రెండింటిలోనే ఆప్షన్ ఉంది, కాల్ నోటిఫికేషన్ కానీ మెసేజ్ నోటిఫికేషన్ అలా అన్నీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా వారంటీ పరంగా కంపారిజన్ చూసుకుంటే సో వీదా వీఎక్స్ గోలో వచ్చేసి వారంటీ బ్యాటరీ అండ్ వెహికల్కి 3 years లేదా 30,000 kilometers ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ టీవీఎస్ ఆర్బిటర్ V1లో వచ్చేసి బ్యాటరీ అండ్ వెహికల్కి 3 years లేదా 50,000 kilometers అయితే ఇస్తున్నారు. ఇక 20,000 kilometers ఎక్స్ట్రా అయితే వస్తున్నాయి. ఎక్స్టెండెడ్ వారంటీ విషయానికి వస్తే రెండింటిలోనూ బ్యాటరీకి ఎక్స్టెండెడ్ వారంటీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక 5,000 రూపీస్ ఎంత పే చేస్తే వీదాలో 5 years లేదా 60,000 kilometers అయితే బ్యాటరీకి అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకుంటే 5,500 ఎంత సంథింగ్ పే చేస్తే బ్యాటరీ మీద 5 years లేదా 70,000 kilometers అయితే వస్తుంది. నాకు తెలిసినంత వరకు మేబీ ఇది బేస్ మోడల్ కాబట్టి వారంటీ పరంగా మేబీ ఇంకా కొంచెం తక్కువ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. చూద్దాం, పూర్తిగా వెహికల్ మనకి చేతికి వచ్చిన తర్వాత వారంటీకి సంబంధించి ఏదైనా ఉంటే మళ్ళీ వెహికల్ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాస్ విషయానికి వస్తే బ్యాస్ పరంగా చూసుకుంటే మీరు రెండింటిలోని బ్యాస్ ఆప్షన్ తీసుకున్నారనుకోండి, ఈ ఎక్స్టెండ్ వారంటీ ఆప్షన్స్ అన్ని ఫ్రీగా అయితే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెండింటికి బ్యాస్ తీసుకుంటే ఇక్కడ ఎక్స్టెండ్ వారంటీ ఫ్రీగా వచ్చేస్తుంది, ఆర్బిటర్లు కూడా ఫ్రీగా అయితే వస్తుంది. ఇంక ఇక్కడ మనకు వీదాలు వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఒక 1 year 2 years అయితే ఫ్రీగా ఉంటుందని చెప్తున్నారు. ఇది బ్యాస్ రిలేటెడ్గా ఉన్న ఆఫర్స్. సో ఇది టోటల్గా వీదా వీఎక్స్ గోకి సంబంధించి టీవీఎస్ ఆర్బిటర్కి సంబంధించి డీటెయిల్డ్ కంపారిజన్ అండర్ 1 lakh బడ్జెట్లో, అంటే ఆన్-రోడ్ ప్రైస్తో చూసుకుంటే కూడా. అండ్ మీరు ఫైనల్గా ఏది కొనాలని డిసైడ్ అవ్వాలనుకుంటే మేజర్ మీరు చూడండి, మీరు తిరిగే రోడ్డుని బట్టి కానీ, మీరు తిరిగే ఫ్రీక్వెన్సీని బట్టి కానీ, మీరు నడిపే స్టైల్ని బట్టి కానీ చూసుకొని డిసైడ్ అవ్వండి.
రఫ్ అండ్ టఫ్ వాడతాము, మాకు ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే విద వీక్స్ టు గోకి అయితే వెళ్ళండి. మేము అంతగా రఫ్ అండ్ టఫ్ వాడము, సిటీ పర్పస్లోనే వాడతాము. సీనియర్ సిటిజన్స్ కానీ, లేడీస్ కానీ, వర్కింగ్ ఉమెన్ కానీ, ఎవరైనా సరే కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ రఫ్ వాడర్ అనుకుంటే ఆర్బిట్రార్కి అయితే వెళ్ళండి. ఎందుకంటే మీరు సిటీ లిమిట్స్లోనే తిరుగుతారు కాబట్టి మీకు రేంజ్ కూడా పెద్ద ఇంపాక్ట్ అయితే అవ్వదు రెండిట్లో చూసుకుంటే కూడా. సో ఇది నా సజెషను. నా వరకైతే నేను నాకు పర్ఫార్మెన్స్ కంటే కూడా మెయిన్గా రేంజ్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది కాబట్టి నేను టీవీఎస్ ఆర్బిట్రార్కి అయితే వెళ్ళాలని అయితే డిసైడ్ అవుతాను. సో ఈ విధంగా మీరు ఏది డిసైడ్ అవుతారో కింద కామెంట్స్లో కామెంట్ అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్ విద వీక్స్ టు గో అండ్ టీవీఎస్ ఆర్బిట్రార్ V1కి సంబంధించి డీటెయిల్డ్ కంపారిజన్ వీడియో. నచ్చితే ఈ వీడియో లైక్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.